లొల్లి లొల్లి పంచాయతీ పంచాయతీ అవుతుంది. రైట్. పొంగులేటి అవినీతి మీద నేను చేసిన దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, మేము 10 మందిమి ఎమ్మెల్యేలము భేటీ అయిన మాట వాస్తవమే. కానీ మేమేదో సీక్రెట్గా ఏదో రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏం మీటింగ్ కాలేదు. అది కూడా మేము సమావేశం పెట్టుకున్నది కూడా మా నియోజకవర్గాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి అనే విషయం మాట్లాడుకోవడానికే మేము భేటీ అయినాము. ఎవరికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో కాదు అని చెప్పేసి నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిండు. అయితే మంత్రి పొంగులేటి మీద ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, క్యాబినెట్లో మంత్రులే కావచ్చు, చాలా వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నారు, పొంగులేటిని టార్గెట్ చేసిరు అని చెప్పి అని మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే, ఒకవైపు ఇటు మహబూబ్నగర్ ఎమ్మెల్యేలంతా కూర్చొని పొంగులేటి శాఖలో, రెవెన్యూ శాఖలో ఘోరంగా అవినీతి జరుగుతూ ఉంది, కోట్లు పొంగులేటి వెనకేసుకుంటా ఉన్నాడని చెప్పేసి ఇదొకటైతే, ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పేసి గతంలో పొంగులేటి పలు సందర్భాల్లో మాట్లాడిండు. సో నెంబర్ 2 అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే పొంగులేటి తక్కువేం లేడు. ఆ ఫైనాన్షియల్ కొంచెం ఖమ్మంలో ఆ ప్రభావం చూపగలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, అండ్ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వంలో తన అజమాయిషి, తన గ్రిప్ చూపించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిండు. మరి అట్లా ఆయన కనుక ముందుకొస్తే ముఖ్యమంత్రి పదవిలో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కుర్చీకి కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. అధిష్టానం కనుక ముఖ్యమంత్రిని మార్చాలి అని కనుక అనే ఆలోచన కనుక వస్తే, నెంబర్ 2గా నేనున్నా, అన్ని రకాలుగా నేను పార్టీకి అండగా ఉంటా, అన్ని రకాలుగా నేను ఇట్టున్నా, నాకు ఇంతమంది ఎమ్మెల్యేల బలం ఉందని తెర మీద, స్క్రీన్ మీదకి వచ్చి డైరెక్ట్గా చేసుకోవడానికి, ప్రపోజ్ చేసుకోవడానికి పొంగులేటి రెడీగా ఉన్నాడు. అందుకే పొంగులేటికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి సీఎం ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు, సొంత జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులతో కావచ్చు, వ్యతిరేకంగా ఇది చేపిస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, జనాలలో బాగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత తెలవాలంటే ఇంకా కొంత సమయం పట్టేటట్టే ఉన్నది. ఒక విరాసత్ చేయడానికి ఒక మండల స్థాయి అధికారి ₹1,00,000 అడిగిండు ఒక రైతును. ఒక సాధారణ రైతునే ₹1,00,000 అడిగితే ఒక కాంట్రాక్టర్ని ఎంత అడుగుతారు, ఒక బిల్డర్ని ఎంత అడుగుతారు, ఒక ప్రాజెక్టుని ఎంత అడుగుతారు, ఒక పెద్ద బడా కంపెనీలను ఎంత అడుగుతారు, అట్లా ఎన్ని కోట్ల రూపాయలు మీరు అవినీతి చేస్తూ ఉన్నారని చెప్పేసి, మీరు ఇట్లా అవినీతి చేస్తూ ఉంటే 10 ఏళ్ల తర్వాత ప్రజలకు ఏదో చేస్తామని చెప్పేసి మేము ప్రచారం చేసుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మంత్రి స్థానంలో ఉండి నువ్వు ఒక్కనివే ఇంత అధికారం చెలాయించుకుంటా ఇంత అవినీతి చేస్తూ ఉంటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మేము చూసుకుంటే ఊకోవాలన్నా అని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న మీడియా ముందు మాట్లాడుతూ అంటాడు. ఇంకోటి, మా నియోజకవర్గాలకు నిధులు చక్కగా ఇస్తలేరు అంటే, సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తలేరు, అభివృద్ధి జరుగుతలేదు, అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా, మాకు నిధులు కావాలంటే అడిగితే ఇస్తలేరు, మేము ఏదన్నా దానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఒక రోడ్డు గురించో ఇంకో దాని గురించి అడిగితే అసలు మా అభ్యర్థనను, మా రిక్వెస్ట్ను లెక్క కూడా చేస్తలేడు అని చెప్పేసి, అందుకే నిధులెట్ట రాబట్టుకోవాలని చెప్పేసి మేము అంతా ఈ అవినీతి మీద కూడా ఒక నివేదిక తయారు చేసినాం, పొంగులేటి అవినీతి మీద. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పొంగులేటి మీద చర్యలు తీసుకునేందుకు మేము ఆ కంప్లైంట్ చేస్తాం, ఆ విధంగా ముందుకెళ్తాం అని చెప్పేసి నా జడ్చర్ల ఎమ్మెల్యే అన్నాడు. ఒకవైపు మరి వీళ్ళు ఇటువైపు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు 10 మంది ఎమ్మెల్యేలు అని తెలవగానే క్యాబినెట్ మంత్రివర్గం ఏదైతుందో అందరితో కూర్చొని అసలు ఏం జరుగుతుందనే విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెట్టుకున్నాడు. కాకపోతే అది పార్టీ అంతర్గత విషయాల అనే విషయం ఏమాత్రం బయట చెప్పకుండా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు చేసిన అన్యాయం గురించి మాట్లాడుకున్నామని చెప్పేసి, దాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే చేసినారు. ఇప్పటికే ఈయనకు ఫోన్ చేసిండు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎలాంటి కామెంట్స్ చేయొద్దు, పార్టీ దాని నిబంధన వాళ్ళని ఉల్లంఘించొద్దు, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడదాము, మీరందరూ రండి అనే కోణంలో నచ్చజెప్పేందుకు కొంత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేసింది. కానీ ఈయన లేదు, నేను రేవంత్ రెడ్డినే కలుస్తా, నేను దీపదాస్ మున్సికే కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి చాలా మొండిపట్టు పట్టుకొని కూర్చున్నాడు ఎవరు, అనిరుద్ రెడ్డి. మరి చూడాలి ఈయన ఏం నివేదిక ఇవ్వబోతా ఉన్నాడు, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు, పొంగులేటి చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. మరి ఏం ఆధారాలు సంపాదించిండు, ఆధారాలు ఏమో రేపు హైకమాండ్కి ఇవ్వబోతున్నాడో చూడాలి. ఓకే, రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెంపుపై గందరగోళం 50% దాటొద్దంటున్నది